హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మన రెసిపీ వచ్చేసి లాతీ పావ్. ముంబై స్టైల్లో ఈ లాతీ పావ్ని పర్ఫెక్ట్గా అవెన్ లేకుండా సాఫ్ట్ స్పాంజీగా ఎలా చేయాలో కంప్లీట్ టిప్స్తో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే కొంతమందికి ఈ పావ్ని ఎలా తినాలి, ఏ కాంబినేషన్లో తినాలో తెలియని వారి కోసం చిన్నగా చెప్తాను. వడా పావ్, దాబేలి, పావ్ బాజీ, మిసల్ పావ్, మసాలా పావ్, బటర్ పావ్, ఆమ్లెట్ పావ్ ఇలా ఎన్నో కాంబినేషన్లో ఎమ్మిగా తినాలంటే కంపల్సరిగా ఈ పావ్ ఉండాల్సిందే. సో ముందుగా బేసిక్గా ఉండే ఈ పావ్ని ఎలా చేయాలో చూపిస్తాను. అంటే మన ఛానల్లో ఈ పావ్ రెసిపీ కాంబినేషన్స్తో మరెన్నో రెసిపీస్ రాబోతున్నాయి. కాబట్టి పావ్ని పర్ఫెక్ట్గా సాఫ్ట్ స్పాంజీగా ఎలా చేయాలో ముందుగా చూసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పావ్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో వచ్చే ఏ రెసిపీని కూడా మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. పావ్ చేయడానికి డౌని ప్రిపేర్ చేద్దాం. మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను అప్రాక్సిమేట్లీ 250 గ్రామ్స్ వరకు పిండిని తీసుకున్నాను. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అంటే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఇన్స్టంట్ డ్రై యాక్టివ్ ఈస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ యాక్టివ్ ఈస్ట్ని సన్నది తీసుకున్నాను. అదే మీరు చిన్న చిన్న బాల్స్లో ఉండే ఇన్స్టంట్ యాక్టివ్ ఈస్ట్ని తీసుకుని ఉంటే మాత్రం ముందే వాటర్లో కలిపి అంటే డైల్యూట్ చేసి ఆ తర్వాత పిండిలో యాడ్ చేయండి. అలాగే నేను ఈ ఈస్ట్ని ఆన్లైన్లో పర్చేస్ చేశాను. నా దగ్గర ఈ డ్రై యాక్టివ్ ఈస్ట్ లింక్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ షుగర్ని వేసి ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపాక వాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం. మనం చపాతీ కోసం పిండిని ఎలా అయితే కలుపుతామో అలాగే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేయండి. పిండి అనేది ఇలా కొంచెం స్టిక్కీగా ఉండాలి. అప్పుడే మనకు పావ్ అనేది సాఫ్ట్ స్పాంజీగా వస్తుంది. ఇలా స్టిక్కీగా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రిఫైన్డ్ ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ వేసి 5-6 నిమిషాలు బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి. ఈ పావ్ రెసిపీలో ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసే ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలా బాగా ప్రెస్ చేస్తూ గిన్నెకేసి కొడుతూ బాగా నెట్ చేయండి. చూడండి, టెక్చర్ అనేది ఇలా సాఫ్ట్గా రావాలి. ఇలా టెక్చర్ అనేది సాఫ్ట్గా వచ్చేదాకా బాగా కలిపాక ఇప్పుడు పిండి ముద్ద అనేది గిన్నెకు అతుక్కోకుండా ఉండడానికి 1-2 టీ స్పూన్ల ఆయిల్ని ఇలా యాడ్ చేసి ఫస్ట్ గిన్నెకు బాగా అప్లై చేయండి. ఇప్పుడు పిండి ముద్దను పెట్టి పిండి ముద్దకు కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఇలా తడికాత్ని వేసి పక్కన పెట్టడం వలన పిండి అనేది ఆరిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు పిండి కలపడానికి 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసాం. సో ఇలా కలిపిన పిండిని ఒక 2 గంటల వరకు పక్కన పెట్టాలి. 2 గంటల తర్వాత పిండిని తీసుకొని చూస్తే చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగితేనే మనం చేసే బన్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఇలా సరిగ్గా పొంగకపోతే మరో అరగంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు పావుని బేక్ చేయడానికి ట్రేని తీసుకోండి. ప్యాన్ సైజ్ వచ్చేసి 8x8 ఇంచెస్ ఉంటుంది. హైట్ వచ్చేసి 2 ఇంచ్ ఉంటుంది. ఈ ప్యాన్కి కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే అప్లై చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇలా స్క్వేర్ షేప్లో ప్యాన్ లేకపోతే మన దగ్గర కేక్ ప్యాన్ ఉంటుంది కదా, కేక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. లేదా ఫ్లాట్గా ఉండే ఏ అల్యూమినియం బౌల్లో అయినా ఈ పావుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని అప్లై చేశాక రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు పిండి ఉన్న మిక్సింగ్ బౌల్ని తీసుకొని కొంచెం ఆయిల్ని చేతికి అప్లై చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అంటే చేతికి పిండి అనేది స్టిక్ అవ్వకుండా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ పిండిని బాగా నీట్ చేయండి. ఇలా మరో 3-4 నిమిషాలు పిండిని బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేశాక ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసుకుందాం.
ఇక్కడ నేను తీసుకున్న స్క్వేర్ షేప్ ప్యాన్‌లో అయితే 9 బాల్స్ సెట్ అవుతాయి. ఇన్ కేస్ మీరు రౌండ్‌గా ఉండే కేక్ ప్యాన్‌ని తీసుకుంటే అందులో సెట్ అయ్యే విధంగా బాల్స్‌ని డివైడ్ చేసి ప్రిపేర్ చేయండి. ఇలా 9 పిండి ముద్దల్లా డివైడ్ చేశాక ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని కొంచెం ఆయిల్‌ని చేతికి అప్లై చేసుకొని పిండి అనేది లోపలికి అనుకుంటూ సాఫ్ట్ బాల్ వచ్చేలా చేయండి. మొత్తానికి క్రాక్స్ లేకుండా చేయండి. ఇలా ఒక్కొక్కటి చేస్తూ ప్యాన్‌లోకి తీసుకుందాం. అలాగే ఒక్కొక్క పావుకి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టండి. ఇలా అన్ని పిండి ముద్దలు తీసుకున్నాక మళ్ళీ పైనుండి తడి క్లాత్‌ని వేసి మరో 1.5 గంట నుండి 2 గంటల వరకు పక్కన పెట్టండి. అంటే మనకు పావ్ అనేది మళ్ళీ ఫ్లఫీగా పొంగినట్టుగా రావాలి. 2 గంటల తర్వాత చూస్తే చూడండి పావులు పర్ఫెక్ట్‌గా పొంగాయి. ఒకవేళ మీకు పావు సైజ్ అనేది కరెక్ట్‌గా పొంగలేదు, ఇంకా పొంగుద్ది అని అనిపిస్తే మరో అరగంట పక్కన పెట్టి తీసుకోండి. అంటే మనం బేక్ చేయడానికి ముందే పావ్ అనేది ఇలా ఫ్లఫీగా పొంగాలి. ఒకవేళ సరిగ్గా పొంగకముందే మనం బేక్ చేస్తే పావ్ అనేది అంత సాఫ్ట్ స్పాంజీగా రాదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని పావుని ప్రిపేర్ చేయండి. ఇక్కడ నేనైతే కంప్లీట్‌గా ఒక 2 గంటలు పక్కన పెట్టి తీసుకున్నాను. మనం తీసుకున్న డ్రై యాక్టివ్ ఈస్ట్‌ని బట్టి, అలాగే టెంపరేచర్‌ని బట్టి పొంగడానికి టైం పడుతుంది. పావ్ అనేది మంచి కలర్‌లో రావడానికి పాలను అప్లై చేసుకుందాం. ఇలా పాలను అప్లై చేయడం వలన పావ్ అనేది పైన బ్రౌన్ కలర్‌లో మంచి కలర్‌ఫుల్‌గా వస్తుంది. ఇలా పాలను అప్లై చేశాక బేక్ చేయడానికి పెద్ద సైజ్ బాల్‌ని తీసుకోండి. ఇందులో ఇలాంటి స్టాండ్‌ని పెట్టి ప్రీహీట్ చేసుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి స్టాండ్ లేకపోతే ఏదైనా స్టీల్ ప్లేట్‌ని కానీ లేదా బాల్‌ని కానీ పెట్టినా సరిపోతుంది. మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో వేడి చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ప్యాన్ని స్లోగా అంటే అంచులు చేతికి తగలకుండా స్లోగా పెట్టండి. ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి 25 నుండి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో బేక్ చేసుకుందాం. అలాగే మనం బేక్ చేసేటప్పుడు లోపల హీట్ అనేది బయటికి పోకుండా బేక్ చేయండి. మీరు కావాలంటే ప్లేట్ పైన ఏదైనా వజన్ వస్తువునైనా పెట్టొచ్చు. అలాగే మీరు అవెన్‌లో బేక్ చేస్తుంటే 180 డిగ్రీ సెల్సియస్ పైన 25-30 మినిట్స్ బేక్ చేయండి. 25 నిమిషాల తర్వాత మన పావు బేక్ అయిందో లేదో చూద్దాం. కలర్ అనేది కొంచెం లైట్‌గా వచ్చింది. సో ఇంకో 5 నిమిషాలు బేక్ చేశాక చూద్దాం. కంప్లీట్‌గా 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మన పావ్ అనేది చక్కగా బేక్ అయింది. ఇప్పుడు పావ్ ప్యాన్ని బయటికి తీసుకొని కొంచెం బటర్‌ని అప్లై చేసుకుందాం. ఇలా బటర్‌ని కానీ ఆయిల్‌ని కానీ అప్లై చేయడం వలన మనం చేసిన పావ్ అనేది కొంచెం షైనీగా సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే మనం బేక్ చేసి బయటికి తీసాక పావ్ అనేది కొంచెం గట్టిగా కూడా అనిపిస్తుంది. సో అలా గట్టిగా ఉన్న పావ్ సాఫ్ట్ స్పాంజీగా రావాలంటే కంపల్సరీగా తడి క్లాత్‌ని వేసి పక్కన పెట్టాలి. సో ఈ పావ్ అనేది పూర్తిగా చల్లారేంత వరకు ఇలా తడి క్లాత్‌ని వేసి మరో అరగంట సేపు పక్కన పెట్టండి. ఈ పావ్ చేయడం చాలా సింపుల్ అయినప్పటికీ కూడా టైం ప్రాసెస్ అనేది చాలా పడుతుంది. అంటే పిండి కలిపి 2 గంటలు పక్కన పెట్టాలి, పావ్ చేశాక మళ్ళీ 2 గంటలు పక్కన పెట్టాలి. సో ఇలా టైం పడుతుంది. కానీ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసి ట్రై చేసినప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. పావ్ పూర్తిగా చల్లారిపోయాక నైఫ్‌తో లూజ్ చేసి డిమోల్ చేసుకుందాం. చాలా ఈజీగా ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. చూడండి సాఫ్ట్‌గా స్పాంజీగా మన లది పావ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసిన పావ్‌ని మనం వడపావ్ కాంబినేషన్‌లో, పావ్ బాజీ కాంబినేషన్‌లో, దాబేలి ఇలా ఎన్నో రెసిపీస్ ఉన్నాయి. సో వాటన్నిటిని నేను 1 బై 1 అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆలోపు ఈ లది పావ్‌ని ట్రై చేసి టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్ సింపుల్‌గా చేసేసే ఈ లది పావ్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.